క్రీస్తునందున్న ప్రియమైన దేవుని వర్లారా ప్రభైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నామండి. బైబిల్ గ్రంథంలో నుంచి చూసినట్లయితే ఆదాము తన భార్య, కయ్యేను, హేబేలు నలుగురు ఫ్యామిలీ కనపడతా ఉంది. కయ్యేను, హేబేలు, ఆదాము, తన భార్య ఇదో ఫ్యామిలీ. మన ఆధ్యాత్మిక జీవితంలో చూసినట్లయితే ఒక తల్లి, ఒక తండ్రి, ఇద్దరు కుమారులు. చూసినట్లయితే ఇద్దరు కుమారులు, తల్లి తండ్రి. ప్రియమైన దేవుని వారలారా, మీకు అర్థమవుతూ ఉంది ఏంటంటే, ప్రియమైన దేవుని వారలారా, వీళ్ళిద్దరికి ఒక తల్లి తండ్రికి కలిసి ఒక ఇద్దరు బిడ్డలు పుట్టినప్పుడు ఎట్టి రీతిగా అయితే అవ్వ ఆదాము వేరు వేరుగా చూసారో, ఇప్పటికి కూడా ఈ ఆధ్యాత్మిక జీవితంలో కూడా అలాగే చూస్తూ ఉన్నారు. ఇది ఎంత మట్టుకు కరెక్ట్ అన్నదే క్రైస్తవ బిడ్డలు తెలుసుకోవాలని నేను తెలియచేస్తా ఉన్నా. ఆ రోజు క్రీస్తుకు పూర్వం ఆదాం భార్య అయిన అవ్వ తినకూడని పండు తిని పాపం చేసింది. దేవుడు చేయొద్దన్నాడు, కానీ చేసింది. తదుపరిగా ఆ పండు తీసుకెళ్ళి తన భర్తకి ఇచ్చినట్లుగా మనం చూడవచ్చు ఆదికాండంలో. తదుపరిగా అదొక పాపం. అంటే ఒక స్త్రీ చేసింది ఒక పాపం అయితే, ఒక తల్లి చేసింది పాపం అయితే, అలాగనే ఒక అన్నదమ్ముళ్ళు ఇద్దరిలో కూడా చూసినట్లయితే కయ్యేను, హేబేలు చిన్నవాడు, కయ్యేను పెద్దవాడు. మరి వీళ్ళు కూడా పాపం చేశారు. ఏంటయ్యా అంటే, దేవాతి దేవుడు నా తమ్ముడు ద్వారా మహిమ పొందుకుంటున్నాడు కనుక ఆ దేవాతి దేవుడు మహిమ పొందుకుంటున్నాడు కనుక నా ద్వారా దేవుడు మహిమ పొందుకుంటలేదు, దేవుడు నా అర్పణ తీసుకోవట్లేదని అతను బాధపడి ఏం చేశాడంటే, ప్రియమైన దేవుని వారలారా, నా తమ్ముడు లేకుండా ఉంటే నా దేవుడు నేను ఇచ్చేది తీసుకుంటాడేమో, నేను ఇచ్చేవన్నీ కూడా అంగీకరిస్తాడేమో అని చెప్పి అనుకున్నాడో ఏమో తెలియదు. కానీ వాళ్ళ తమ్ముడిని చంపేసినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడవచ్చు. ఆదికాండం 4వ అధ్యాయం చూసినట్లయితే. కానీ కయ్యేను చేసింది పాపమే, తల్లి చేసింది పాపమే. అందుకు పాపం వలన వచ్చే జీతం మరణం అని చెప్పి బైబిల్ చెప్పింది. ప్రియమైన దేవుని వారలా, క్రీస్తుకు పూర్వం జరిగిన సందర్భం కాడ్నుంచి ఈరోజు క్రీస్తు శకం వచ్చినప్పటికీ కూడా ఒక తల్లిదండ్రులు అలాగే చేస్తున్నారంటే, వీళ్ళ మందిరానికి వెళ్ళినా అనవసరం, దేవుళ్ళో ఉన్న అనవసరం అని ప్రియమైన దేవుని వల్ల పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాటను నేను గుర్తు చేస్తా ఉన్నా. ఆదాం భార్య తినొద్దు అన్న పండు తినేసింది, పాపం చేసింది. మరి వీళ్ళకి ఎవరు చెప్పారు? పెద్ద కొడుకు ఎవరు చెప్పారు? తమ్ముడు చంపారని ఎవరు చెప్పవసరం లేదు. కానీ వాడి ఒక తల్లి రక్తము ద్వారా, తల్లిలో ఉన్న స్వభావాన్ని బట్టి, పెద్ద కొడుకు వచ్చిన విధానాన్ని బట్టి చిన్న కొడుకుని చంపేస్తే ఆ చిన్న కొడుకు రక్తం నేలలోకి వెళ్ళి మొర్ర పెడతా ఉంటే, దేవుడే సాక్షాత్తు దేవాది దేవుడే కిందకి దిగి వచ్చి, ఏమయ్యా నీ తమ్ముడేడయ్యా అంటుంటే, నా తమ్ముడికి నన్ను కాపలా పెట్టావా అని చెప్పి దేవుణ్ణే మానవుడు ఎదురుగా ప్రశ్నిస్తున్నాడంటే ఎంత ఘోరంగా ఉంది చూడండి. ఈరోజు క్రైస్తవ కుటుంబాల్లో కూడా చిన్న కొడుకును వేరే రకంగా చూస్తూ ఉన్న విధానం ఆదికాండం దగ్గర నుంచి చూడవచ్చు. ప్రియమైన దేవుని వారలారా, ఇది ఎంత మట్టుకు కరెక్ట్ అన్నది ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న మనము, ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్న మనము ఆలోచన చేయాలని ప్రియమైన దేవుని వారు చిన్న మాట నేను గుర్తు చేస్తా ఉన్నాను. అంత మాత్రమే కాదు, హేబేలుని చంపేసినప్పటికీ కూడా ప్రియమైన దేవుని వారలారా, కయ్యేను ద్వారా దేవుడు మహిమ పొందుకున్నాడంటే లేదు, కయ్యేను ఏమైనా ఆశీర్వదించాడంటే లేదు. కానీ హేబేలుకు బదులుగా షేతుని వెంటనే రంగంలో దింపేశాడు. షేతును రంగంలో దింపేసి తన ద్వారా ఆయన మహిమ పొందుకున్నట్లుగా చూసాం. ఏమి లేదండి, ఎవరికి ఇచ్చిన తలాంతు వాళ్ళదే. ఒకవేళ తల్లిదండ్రి వదిలేయచ్చు, కానీ దేవుడు వదల షేతుని రంగంలోకి దించి ప్రియమైన దేవుని వారలారా కయ్యేనికి బుద్ధి చెప్పినట్లుగా బైబిల్లో చూడవచ్చు. ఈ మాటను ఆలోచన చేద్దాం. ఆదికాండంలో ఉంది, చూద్దాం 4వ అధ్యాయం.